కూడా పేరు పేరున అందరికీ టీం అందరికీ టెక్నీషియన్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. మృత్యుంజయ్ ఈ స్టోరీ నాకు ఇందాక సన్నీ గారు చెప్పినట్టు పవన్ నేను సన్నీ గారు ఒక ప్రాజెక్ట్ అనుకునే టైంలో హుస్సేన్ చంద్ మా దగ్గరికి తీసుకొచ్చి స్టోరీ చెప్పించారు. సో అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. నేను సన్నీ గారు చాలా మాట్లాడుకునేవాళ్ళం, అంటే ఏ కైండ్ ఆఫ్ జానర్స్ చేద్దాం, ఏం చేద్దాం అని. నేను అప్పటికి కూడా ఇంకా డిఫరెంట్ జానర్సే చేస్తూ ఉండేవాడిని. సో ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్దా ఉంటారేమో అని అనుకున్నా, బట్ కాకుండా ఇది మా బ్యాంకుల్లో ఫస్ట్ ఫిలిం కాబట్టి ఒక మంచి కంటెంటే తీయాలని మీరు గట్టిగా నమ్మారు. సో ఈరోజు ప్రేక్షకులందరూ కూడా చాలా మంచి కంటెంట్ ఫిలిం అని ఇది చేసినందుకు వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ గురించి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మీకంటే ఎక్కువ రంగయ్య గారి షూట్లో ఉండేవారు. సో అన్నీ చూసుకునేవారు జాగ్రత్తగా మాకు. సో బాగుండేది అండ్ వెరీ కామ్గా కూల్గా సెట్ అంతా ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది. అప్పుడప్పుడు గెస్ట్ లెక్చర్లాగా వినయ్ గారు వస్తూ ఉండేవారు. సో ఎవరికి ఏం పెద్ద ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అందరూ ఎంజాయ్ చేస్తే చేసిన సినిమా అండి ఇది. ఇంకా మా యాక్టర్స్ దీనికి వస్తే అర్చన గారు, సుదర్శన్, రక్షర్ గారు, అయ్యప్ప గారు, రబాజాన్, పాప, అందరికంటే పాపే మాకు ఈ సినిమాకి హీరో. అందరూ చాలా బాగా చేశారు. ఇది అందరికీ కూడా కొంచెం వెరైటీ క్యారెక్టర్సే రెగ్యులర్గా చేసి దాన్ని బ్రేక్ చేసుకుని కొత్తగా ట్రై చేసిన క్యారెక్టర్స్. అందరూ కూడా చాలా సాటిస్ఫైడ్. ఇవాళ ఆడియన్స్ కూడా అదే రెస్పాన్స్ని ఫీల్ అవుతున్నందుకు వెరీ 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 హ్యాపీ. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇంకా కెమెరా విద్యాసాగర్ గారు నిజంగానే సన్యాన లాస్ట్ చూసుకునే వరకు నాకు ఏంట్రా కలర్లు ఏ రెడ్ లైట్లు పెడుతున్నారు, బ్లూ లైట్లు పెడుతున్నారు, అసలు ఫేస్ కూడా చూసుకోలేదు ఈ సినిమా ప్రాసెస్లో ఎక్కడ కూడా. చాలా కొత్తగా చూపించారు. ఫెంటాస్టిక్ వర్క్ అండి. నాకు తెలిసి మళ్ళీ నేను చేద్దామని మీరు దొరకదు, అంత మంచి పేరు వస్తుంది డెఫినెట్గా మీ వర్క్కి. చాలా థ్యాంక్స్ అండి. చాలా మీరు అన్వర్ గారు అందరికీ కూడా థ్యాంక్స్. మీ టీం అందరికీ. ఆ సినిమా అంతా అయిపోయింది, షూట్ అంతా అయిపోయింది. ఈ సినిమా ప్రాసెస్లో డౌట్లు థ్రిల్లర్ అంటే బేసిక్గా కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి కదా మనకి. పిల్లలు అసలు ఎందుకు చేస్తున్నాడు ఏంటి ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి కథ ప్రాసెస్లో అవుతున్నప్పుడు. ఆ డౌట్లు అడిగామంటే మన హుస్సేన్ ఆయన షాడో ఎవరు అసలు ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అని కొంచెం ఇవన్నీ మొదలైన తర్వాత అడిగితే షాడో ఎవరు అని చెప్పడానికి వాళ్ళ అమ్మమ్మ తాత ఎవరు అక్కడ మొదలెట్టాడు స్టోరీ. ఆ స్టోరీ నుంచి మొదలెట్టి ఎక్కడో పాకిస్తాన్ అని అలా చెప్పేసరికి నాకు ఓహో, అంటే ఇంత డీప్, అంటే ఒక క్యారెక్టర్ రాయడానికి ఇంత డీప్ బ్యాక్ స్టోరీస్ కూడా ఉంటాయా. సూపర్ హుస్సేన్ అంత డీప్ అంటే ఇంకా కృష్ణలో ఆ దీంట్లో నేను కలిసిన వాళ్ళు బెస్ట్ అయినా సూపర్. వెరీ హ్యాపీ. ఈరోజు ఆ సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందంటున్నారు. ముఖ్యంగా రివ్యూ రైటర్స్ కూడా చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందంటున్నారు. సో తప్పకుండా ఇమీడియట్గా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇమీడియట్ ఫిక్స్ అయింది. ఇప్పుడు నుంచి మొదలుపెట్టి ఫస్ట్ షోలు, సెకండ్ షోలు, లేదా రేపు మార్నింగ్ షోలు, మ్యాట్నీలు, మళ్ళీ దగ్గరుండి మన టీంని గెలిపి చేసి మండే నుంచి మళ్ళీ చూసేయండి. కంపల్సరీ బాగుంటుంది, గ్యారంటీ బాగుంది అంటున్నారు కాబట్టి చూసిన వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా నచ్చుతుంది. ఈ థ్రిల్లర్ సినిమా తెలుగులో చాలా అరుదుగా వచ్చే థ్రిల్లర్స్లో ఇది ఒక మంచి థ్రిల్లర్. డెఫినెట్గా చూడండి. ఈ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ గేమ్స్ ఏం ఉండవు, అవి తర్వాత. ఇప్పుడు మాత్రం మంచి థ్రిల్లర్ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. 2 hours ఓన్లీ కథకి స్వీకారం చేసిన సినిమా. సో అందరూ కూడా చూసి మా ఈ మృత్యుంజయని ఇంకా పెద్ద విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ పేరున.